దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో 10 సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో. మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును. డాక్టర్స్, సాఫ్ట్వేర్స్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, వెల్ సెటిల్డ్ మ్యాచెస్, ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్, ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును. మా ఈ 10 సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం. వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి. నమస్తే అండి, నేను మీ ధరణి, దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో, హైదరాబాద్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ప్రతిరోజు మన వీడియో చూస్తున్నారు కదా? చూస్తున్న వాళ్ళందరూ కూడా రిఫరెన్స్ కూడా ఇస్తున్నారు. మీరు కూడా మీ ఇంట్లో ఎవరికైనా పెళ్లి సంబంధాలు అవసరం ఉంటే కనుక మీతో పాటు ఇంకా ఎవరైనా బయట వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు, రిలేటివ్స్, ఫ్రెండ్ సర్కిల్లో కూడా పెళ్లి సంబంధాల కోసం వెతుకుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వారికి ఈ వీడియోకి సంబంధించిన లింక్ షేర్ చేయండి. లేదా అంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లైనా వారికి షేర్ చేస్తే వారు కూడా పెళ్లి సంబంధాల కోసం ఎవరికైనా వారి ఇంట్లో వాళ్ళకి కావాలనుకుంటే కనుక డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతూ ఉంటారు. మన దగ్గర అన్ని కులాల వారికి పెళ్లి సంబంధాలు ఉంటాయండి, అన్ని వర్గాల వారికి ఉంటాయి. ప్రైవేట్ జాబ్ చేసుకునే వారికి, బిజినెస్ చేసుకునే వారికి, అబ్రాడ్ కంట్రీస్లో సెటిల్ అయిన వారికి, ఫస్ట్ మ్యాచ్, లేట్ మ్యాచ్, సెకండ్ మ్యాచ్, ఇలా అన్ని వర్గాల వారికి పెళ్లి సంబంధాలు ఉంటాయి. అన్ని కులాల వారికి పెళ్లి సంబంధాలు ఉంటాయి. హిందూస్, క్రిస్టియన్స్, ఇలా 2 మతాల వారికి కావాల్సిన వారికి పెళ్లి సంబంధాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా సంప్రదించవచ్చు. ఇంకా ఈరోజు మన వీడియోలో వధూవరుల వివరాలు చూద్దాం. ముందుగా రెడ్డి క్యాస్ట్ అబ్బాయి, 91 డేట్ ఆఫ్ బర్త్, 5'10" హైట్, ఎంఎస్ కంప్లీట్ అయింది. యూఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు. 125K ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి రెడ్డి క్యాస్ట్లో అమ్మాయి కావాలి. కమ్మ క్యాస్ట్ అబ్బాయి, 93 డేట్ ఆఫ్ బర్త్, 5'7" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది. ఎంఎస్ చేశారు. యూఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయికి కమ్మ క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ కాపు క్యాస్ట్ అబ్బాయి, 90 డేట్ ఆఫ్ బర్త్, 5'10" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది. సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు. 25 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి కాపు క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ మున్నూరు కాపు క్యాస్ట్ అబ్బాయి, 92 డేట్ ఆఫ్ బర్త్, ఎంబీఏ కంప్లీట్ అయింది. 5'4" హైట్, హెచ్ఆర్ చేశారు, ఎంబీఏ హెచ్ఆర్, బ్యాంక్ రిలేషన్షిప్ మేనేజర్గా జాబ్ చేస్తున్నాడు. 60,000 శాలరీ ఉంటుంది. ఈ అబ్బాయికి మున్నూరు కాపు క్యాస్ట్లో అమ్మాయి కావాలి. పద్మశాలి క్యాస్ట్ అబ్బాయి, 96 డేట్ ఆఫ్ బర్త్, 5'11" హైట్, ఎంబీబీఎస్ ఎండి కంప్లీట్ అయింది. డాక్టర్గా చేస్తున్నాడు. ఈ అబ్బాయికి పద్మశాలి క్యాస్ట్ అయినా పర్వాలేదు, లేదా ఎనీ ఓసీ బీసీ క్యాస్ట్లో డాక్టర్ వరుడు కావాలి. నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి, 96 డేట్ ఆఫ్ బర్త్, 5'3" హైట్, ఎంఎస్ కంప్లీట్ అయింది. యూఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది. 100K ప్యాకేజ్లో ఉంది. 3 కోట్ల ప్రాపర్టీ ఉంటుంది. ఈ అమ్మాయికి రెడ్డి క్యాస్ట్లో అబ్బాయి కావాలి. యూఎస్లో జాబ్ చేస్తున్న అబ్బాయి కావాలి. నెక్స్ట్ కాపు క్యాస్ట్ అమ్మాయి, 94 డేట్ ఆఫ్ బర్త్, 5'4" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది. సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి కాపు క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ గౌడ్స్ క్యాస్ట్ అమ్మాయి, 94 డేట్ ఆఫ్ బర్త్, 5'4" హైట్, బీ ఫార్మసీ కంప్లీట్ అయింది. సీనియర్ ఫార్మాసిస్ట్గా జాబ్ చేస్తుంది. 4 lakhs ప్యాకేజ్లో ఉంది. ఈ అమ్మాయికి గౌడ్స్ క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ యాదవ్స్ క్యాస్ట్ అమ్మాయి, 96 డేట్ ఆఫ్ బర్త్, 5'2" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది. సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది. 5 లక్షల ప్యాకేజ్లో ఉంది. ఈ అమ్మాయికి యాదవ్స్ క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ పద్మశాలి క్యాస్ట్ సెకండ్ మ్యాచ్ అమ్మాయి, 1988 డేట్ ఆఫ్ బర్త్, 5'1" హైట్, ఎంఏ ఇంగ్లీష్ పీజీ చేసింది. ఈ అమ్మాయికి పద్మశాలి క్యాస్ట్ అబ్బాయి అయినా పర్వాలేదు, లేదా ఎనీ ఓసీబీసీ క్యాస్ట్లలో సెకండ్ మ్యాచ్ వరుడు కావాలి. ఇవి ఈరోజు వధూవరుల వివరాలండి. ప్రతిరోజు కూడా మీ ముందుకు అన్ని రకాల అన్ని కులాల వారికి కావాల్సిన పెళ్లి సంబంధాలు తీసుకొస్తూ ఉంటాను. పెళ్లి సంబంధాలకు సంబంధించిన వివరాలు తీసుకొస్తూ ఉంటాను. ఎవరికైనా సూటబుల్ సంబంధం ఉంది అంటే కనుక వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేస్తే మీకు తగిన సంబంధాలు వెంటనే మీకు పంపించడం జరుగుతుంది. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.